వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ రాయబోయే ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్లో ఒక టాప్ మోస్ట్ 4 యూనివర్సిటీస్ గురించి, వాటి అడ్మిషన్స్, తర్వాత ఆ యూనివర్సిటీస్లో జాయిన్ అయిన తర్వాత ఫ్రీగా మీరు ఎలా చదవాలి, అలాగే మంచి స్కాలర్షిప్ ఎలా తెచ్చుకోవాలి, సో వాటి ఫీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, అలాగే వాటి లాస్ట్ డేట్స్ ఎలా ఉంటాయని కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో స్టూడెంట్స్, వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియోస్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. దీంతోపాటు ఎంసెట్ 45 డేస్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో షార్ట్ కట్ మెథడ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, లాస్ట్ 5 to 6 ఇయర్స్ ఆ టాపిక్ నుంచి ఏ రకంగా క్వశ్చన్ అడిగారు, వాటి మెథడాలజీ ఏంటి, అలాగే వీటిని ఎలాగా ఫాస్ట్గా మనం సాల్వ్ చేయాలి, మాక్ ఎగ్జామినేషన్స్, వాటి గురించి కంప్లీట్ డిస్కషన్ మనం ఈ 45 డేస్లో చేస్తున్నాం. ఎంసెట్ది ఆల్రెడీ 2 వీడియోస్ వచ్చేసాయి, ఇంకా రిమైనింగ్ వీడియోస్ రాబోతున్నాయి. నెక్స్ట్ ఎంసెట్ సంబంధించిన స్టేట్ వైడ్ మాక్ ఎగ్జాము, తర్వాత ప్రాక్టీస్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో జాయిన్ అయితే మీకు ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ టెలిగ్రామ్లో కూడా వస్తాయి. ప్లస్ దాంతోపాటు పీడిఎఫ్స్ కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ కానీ అన్నీ కూడా మీకు అప్ టు డేట్ అయితే రావడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, మనం డిస్కస్ చేసే ఈ టాప్ 4 యూనివర్సిటీస్ ఇండియాలోనే ది బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ ద బెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, ఈ 4 గురించి చెప్తాను. సో వాటిలో ఫస్ట్ వచ్చేసి ఎల్పియు, సెకండ్ విట్, థర్డ్ శివనాడార్ యూనివర్సిటీ అండ్ ఫోర్త్ IIIT హైదరాబాద్. సో వీటిలో ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మనం ఫ్రీగా ఎలా చదవాలి, స్కాలర్షిప్ 100% ఎలా తెచ్చుకోవాలి, అలాగే ఫీ ఎంత ఉంటుంది, లాస్ట్ ఎగ్జామ్ డేట్స్ ఎంత ఉంటాయి అని కొంచెం ఎలాబొరేటెడ్గా ప్రతి ఒక్క యూనివర్సిటీ గురించి కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఎల్పియు చూద్దాం. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అండి, ఇది ఆల్మోస్ట్ మనకు నార్త్ ఇండియాలో ఉంది. దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ 3 crores ఆఫ్ శాలరీ. టాప్ 5 ప్రైవేట్ యూనివర్సిటీస్లో తీసుకుంటే ఎల్పియు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటిదాకా ఇండియాలో ఏ యూనివర్సిటీ నుంచి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ 3 crores ఆఫ్ హైయెస్ట్ ప్యాకేజ్ శాలరీ అనేది తీసుకుని వెళ్ళలేదు. ఎల్పియు మాత్రం క్లెయిమ్ చేసింది. అలాగే 64 lakhs గూగుల్లో ఎల్పియు స్టూడెంట్కి రావడం జరిగింది. సో ఈ రెండింటిని కూడా ఎల్పియు వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. తర్వాత థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ 5 lakhs అబోవ్ వీళ్ళకి శాలరీ ఇచ్చి క్యాంపస్ నుంచి తీసుకెళ్లారని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ 1.6 lakh స్టూడెంట్స్ 1.6 lakhs వర్త్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ వీళ్ళందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంటి ఎల్పియు నెస్ట్ అనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఇది ఫర్ ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఎల్పియూలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎల్పియు నెస్ట్ రాయాలి. సో ఎల్పియు నెస్ట్ డీటెయిల్స్ చూద్దాము ఇప్పుడు. ఎల్పియు నెస్ట్ రాయటం కోసం మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు ఎల్పియు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్గా మీరు మిగతా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఎలా అయితే అప్లై చేస్తారో ఇదే ప్రాసెస్లో ఎల్పియు కూడా అప్లై చేసుకోవాలి. అయితే దీంట్లో 2 types ఉంటాయి అప్లికేషన్ ఫీ. ఎల్పియు నెస్ట్ కిట్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. 1000 రూపీస్ ఫర్ బాయ్స్ అండ్ 500 రూపీస్ ఫర్ గర్ల్స్. అలాగే ప్రింటెడ్ ఎల్పీ నెస్ట్ కిట్ కావాలంటే 1500 రూపీస్ ఉంటుంది. ఇదేమో సాఫ్ట్ కాపీ, ఇదేమో హార్డ్ కాపీ. హార్డ్ కాపీ అయితే డైరెక్ట్గా మీకు పోస్ట్లో రావడం జరుగుతుంది. 1500 రూపీస్ ఫర్ బాయ్స్ ఉంటుంది, 1000 రూపీస్ ఫర్ గర్ల్స్ ఉంటుంది. దీనంతా కూడా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. వన్స్ అప్లై అయిన తర్వాత ఎల్పీ నెస్ట్ కిట్ వస్తే, సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ అప్లై అయిన తర్వాత ఏమేమి మీకు కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. వన్స్ ఎల్పీ నెస్ట్లో గో త్రూ అయితే మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకాట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తో పాటు మైనర్ గ్రూప్స్ లైక్ 2D యానిమేషన్, అకౌంట్ అండ్ ఫండమెంటల్స్, జియోగ్రఫీ, బిజినెస్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కానీ, లేకపోతే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, దెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ ఫండమెంటల్స్, ఇవన్నీ చదవచ్చు మీరు. ఎలిజిబిలిటీ చెక్ చేద్దాము. +2 ఇంటర్మీడియట్ ఖచ్చితంగా రాసి ఉండాలి. 60% అగ్రిగేట్ వచ్చి ఉండాలి. అయితే దీంట్లో కోర్సెస్ బట్టి మీకు ఎలిజిబిలిటీ సబ్జెక్ట్స్ అనేది మారుతుంది. ఫర్ జనరల్ బీటెక్ అండ్ బీటెక్ హానర్స్కి మీకు మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్ ఉంటే సరిపోతుంది. కెమిస్ట్రీ అవసరం లేదు, బట్ ఇండివిజువల్గా ప్రతి ఒక్క దాంట్లో 60% అబవ్ అయితే వచ్చి ఉండాలి. ఫర్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాటికి మాత్రం మీకు కెమిస్ట్రీలో కూడా 60% వచ్చి ఉండాలి. సిఎస్సి, ఏఐ, డేటా ఇంజనీరింగ్ కానీ, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ కానీ, సిఎస్సి, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, వీటికన్నిటికి కూడా ఇంగ్లీషు, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో 60% అబవ్ వస్తే ఎల్పియు నెస్ట్కి మీరు ఎలిజిబుల్. వన్స్ ఎల్పియు నెస్ట్ అయిన తర్వాత ఫర్దర్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు గో త్రూ అయిన తర్వాతనే మీకు సీట్ అయితే వస్తుంది. అయితే ఎల్పియు నెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. మీరు ఇంటి నుంచే ఎల్పియు నెస్ట్ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఆన్లైన్ రిమోట్లీ ప్రాక్టెడ్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఉంది. సో ప్రాక్టెడ్ వాళ్ళ మెథడాలజీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక 3 మొబైల్స్ అయితే పెట్టుకుని ఉండాలి, ఫ్రంట్, సైడ్, బ్యాక్.
త్రీ మొబైల్స్ అయితే పెట్టుకొని ఉండాలి. వాటిలో నుంచి వీడియో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా మీరు ఆన్లైన్లో చేయొచ్చు. లేదా మీకు టెస్ట్ సెంటర్ అనేది వాళ్ళు అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ సెంటర్ కన్నా వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుంది. దీని ద్వారా మీకు ఎలిజిబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్గా అయిపోతుంది. నౌ ఫీ అండ్ స్కాలర్షిప్స్ ఏదైతే మనకు కంప్లీట్ కోర్ ఆఫ్ ది వీడియో ఏదైతే ఉందో, మన స్కాలర్షిప్స్ అనేది ఎలా పొందొచ్చు, ఎంతవరకు పొందొచ్చు అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫీ వచ్చి కంప్లీట్గా 1,40,000 రూపీస్ ఫర్ ఆల్ బ్రాంచెస్ బీటెక్లో, అండ్ బీటెక్ సిఎస్సి కూడా 1,40,000. స్పెషలైజ్డ్ బ్రాంచెస్ లైక్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కానీ, డేటా సైన్స్ విత్ ఎంఎల్ మిషన్ లెర్నింగ్ కానీ, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి వాటికన్నిటి కూడా 1,70,000 ఉంది. అండ్ బీటెక్ హానర్స్ కావాలి అనుకుంటే, అంటే బీటెక్తో పాటు ప్లస్ 1-2 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది కోర్సు. సో దీనికి మాత్రం 2 lakhs రూపీస్ మీకు పర్ యానం అనేది వీళ్ళు చార్జ్ చేయడం జరిగింది. దెన్ స్కాలర్షిప్ సంబంధించి ఈ రకంగా ఉన్నాయి. 70,000 ఎల్పీ నెస్ట్లో కానీ మీకు స్కోర్ ఈ రకంగా ఉంటే, అంటే 22 కట్ ఆఫ్ ఈస్ 300 మార్క్స్ అవుట్ ఆఫ్ 400 మార్క్స్, అంటే 400 మార్క్స్కి 300 మార్క్స్ వస్తే, అంటే 75% కానీ వస్తే మీకు 70,000 50% స్కాలర్షిప్ మీరు ఫ్రీగా చదవచ్చు దాంట్లో. లేదా మీకు 63,000 కేటగిరీ 2 కింద, మీరు కేటగిరీ 2 కింద అయితే మాత్రం 45%. సో కేటగిరీ 2కి అయితే మార్క్స్ 200 మార్క్స్ ఉంటుంది. అండ్ కేటగిరీ 3 కట్ ఆఫ్ వచ్చి ఆల్మోస్ట్ 150 మార్క్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ 400. సో వీటికన్నిటికి కూడా మీకు 45% అండ్ 40% ఫీలో వేవర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీళ్ళ కంప్లీట్ బీటెక్ సంబంధించి ఈ రకంగా ఫీ అయితే వేవర్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎల్పీయూలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎల్పీయూకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మంచి స్కోర్ కానీ మీరు తెచ్చుకోగలిగితే 50% మీకైతే ఫ్రీగా మీరు అక్కడ ఎడ్యుకేషన్ అయితే పర్సూ అయితే చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ యూనివర్సిటీ. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ. ఇండియాలోనే టాప్ 1 or 2 ప్లేసెస్లో విట్ ఎప్పుడు ఉంటుంది అకార్డింగ్ టు నిఫ్ ర్యాంకింగ్ కానీ, లేకపోతే అక్రిడిషన్ సంబంధించి అటల్ ర్యాంకింగ్లో విట్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. అయితే విట్ మనకు 4 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి విట్ వేలూర్, విట్ చెన్నై, విట్ ఆంధ్రప్రదేశ్ అండ్ విట్ భోపాల్. విట్ వేలూర్ అండ్ విట్ చెన్నై ఎప్పుడు కూడా అవి టాప్ ప్లేసెస్లో ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు మంచి సిస్టమ్ ఆర్ఎల్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మంచి మీకు అక్కడ ఫోకస్ కావాలి అనుకుంటే మాత్రం విట్ వేలూర్ అండ్ విట్ చెన్నైని ప్రిఫర్ చేయండి. విట్ ఏపీ ఈస్ ఏ న్యూ బీ, అది రీసెంట్గా స్టార్ట్ చేశారు, ఒక 7 to 8 years అయింది. అండ్ భోపాల్ అనేది మనకు అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, వేరే ఒరిస్సాలో వాటిలో ఉంటుంది. సో మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో భోపాల్ అనే క్యాంపస్ పైన నాకు కంప్లీట్గా అవగాహన లేదు. బట్ అయితే మాత్రం భోపాల్తో కంపేర్ చేస్తే విట్ వేలూర్ ఈజ్ నెంబర్ 1 అండ్ విట్ చెన్నై ఈజ్ ఆబ్వియస్లీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. దెన్ కమింగ్ టు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండి. మనకు కావాల్సిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వేలూర్, చెన్నై, ఏపీ, భోపాల్లో ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఓన్లీ చెన్నైలో ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ అయితే వేలూరులో మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఈ రకంగా ప్రతి ఒక్క కోర్సు కొన్నిట్లోనే ఉంటాం, కొన్నిట్లో లేకపోవడం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో కాబట్టి ఒకసారి ఈ చార్ట్ అయితే మీరు జాగ్రత్తగా చూడండి. కొన్ని కోర్సెస్ కొన్నిట్లోనే ఉన్నాయి. బట్ భోపాల్ లాంటి క్యాంపస్ని ప్రిఫర్ చేసే ముందర ఆల్టర్నేట్స్ ఏదైనా ఉంటే చూడండి. నా సజెషన్ అయితే మాత్రం ఖచ్చితంగా వేలూరు, చెన్నై ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ కావాలనుకుంటే, దగ్గరలో కావాలనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి అయితే ఇవ్వచ్చు. దెన్ అప్లికేషన్ ఫీ 1,350 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీ. సో నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే దీని లింక్ ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలో దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. 1 July 2002 తర్వాత మీరు పుట్టి ఉండాలి స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో. తర్వాత దానికి ముందున్న వాళ్ళని అయితే వీళ్ళు ఎలిజిబుల్గా తీసుకోరు. అలాగే యూజీ అప్లికేషన్ అప్లయింగ్ ఫర్ యూజీ ఇంజనీరింగ్ అడ్మిషన్ షుడ్ ఎయిదర్ కంప్లీటెడ్ ఆల్ షాల్ బి అపీరింగ్ ఇన్ 2024. సో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో, మీరు ఇప్పుడు అపీర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే వీళ్ళు ఎలిజిబుల్గా కన్సిడర్ చేస్తారు. తర్వాత 60% మినిమం ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లో. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 50%. అపార్ట్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, లైక్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, కాశ్మీర్, లడక్ ఇట్లాంటి వాటికన్నిటి కూడా 50% ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగింది. దెన్ సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ దీని ప్రకారం వీళ్ళు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో ఉంటుంది. అలాగే కొంతమంది ఎవరైనా బైపీసీకి సంబంధించిన వాళ్ళకైతే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది. సో బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ హెల్త్ సైన్స్ టెక్నాలజీ అని కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అన్ని కూడా వీటిలో మీరు చూడొచ్చు. సో విట్ అయితే మీకు ఎగ్జామినేషన్ విత్ ట్రిపుల్ అనేది 19th and 30th మధ్యలో ఎగ్జామినేషన్ టెంటేటివ్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో జరుగుతుంది. ఎగ్జామినేషన్ కంప్లీట్గా 2.5 hours ఉంటుంది. మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1
మార్క్ ఇవ్వడం జరుగుతుంది మీరు రైట్ మార్క్కి. అండ్ రాంగ్ ఆన్సర్కి అయితే ఎక్కడ జీరో మార్కింగ్ కానీ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మొత్తం టోటల్గా 125 క్వశ్చన్స్ ఉంటుంది. మ్యాథ్స్ ఆర్ బయాలజీకి సంబంధించి 40 క్వశ్చన్స్, ఫిజిక్స్కి సంబంధించి 35 క్వశ్చన్స్, కెమిస్ట్రీకి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటుంది. యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి. దాంట్లో 10 క్వశ్చన్స్ అండ్ 5 క్వశ్చన్స్ అనేది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు మనకు దగ్గర ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ అండ్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమరావతి, అనంతపూర్, ఏలూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తణుకు, తిరుపతి అండ్ విశాఖపట్నం అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. దెన్ సెలక్షన్ క్రైటీరియా ర్యాంక్ అప్ టు 1 lakh వచ్చిన వాళ్ళు, అంటే 1 lakh బిలో వచ్చిన వాళ్ళు విత్ వేలూరు, విత్ చెన్నై, విత్ ఏపీ అండ్ విత్ భోపాల్, ఈ 4 సెంటర్స్ని వీళ్ళు, అంటే ఆ 4 యూనివర్సిటీని వీళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు కౌన్సిలింగ్లో. లేదు 1 lakh అబవ్ విత్ ఎగ్జామ్లో వచ్చిన వాళ్ళు మాత్రం విత్ భోపాల్ అండ్ ఏపీకి మాత్రమే వాళ్ళు ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ 5 ఫేసెస్లో జరుగుతుంది. కౌన్సిలింగ్కి మళ్ళీ 5,900 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ ఫస్ట్ టైం మీరు ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్లో మీరు కౌన్సిలింగ్ మిస్ అయితే మాత్రం మీకు టాప్ బ్రాంచెస్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ సెంటర్స్ అయిన వేలూరు కానీ చెన్నై కానీ మీకు అక్కడ సీట్ అయితే దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. దెన్ అప్లికేషన్ మే సెలెక్ట్ క్యాంపస్ ప్రోగ్రామ్ ఫీ కేటగిరీ. ద అలాట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ మీ విట్ ర్యాంక్ బట్టి మీ ఏ క్యాంపస్లో మీకు అలాట్ అయిందో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వన్స్ అలాటెడ్ క్యాంపస్ ప్రోగ్రామ్ ఫీ కేటగిరీ కెనాట్ బి చేంజ్డ్. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందు చూసుకునేటప్పుడు ఏ క్యాంపస్ అనేది ఫస్టే ప్రిఫర్ చేసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ విత్ ర్యాంక్ హోల్డర్స్కి స్కాలర్షిప్ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 100% ట్యూషన్ ఫీ వేవర్ ఫర్ 4 years. మీకు వేరేస్ ఎల్పీయూలో మీకు టాపర్స్కి అప్ టు 50% ఇవ్వడం జరిగింది. కానీ వీటిలో మాత్రం 100% ఫ్రీ వేవర్ ఉంది. అది కూడా టాప్ 1 to 10 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు విత్ ఎగ్జామ్లో. అలాగే 11th నుంచి 50th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 75% ఫ్రీ వేవర్ ఇవ్వడం జరిగింది. అండ్ 51 to 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 50% ఫ్రీ వేవర్. అండ్ 101 to 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 25% ట్యూషన్ ఫీ వేవర్ ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సింది, స్కాలర్షిప్ అనేది సెకండ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ ఏదైతే ఉందో మీరు కట్టాల్సి ఉంటుంది. దెన్ ఫైనల్గా ఫీ స్ట్రక్చర్. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి గ్రూప్ ఏ అంటే బయో ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ ఇలాంటి వాటికన్నిటి కూడా 1,73,000 ఉంది. ప్లస్ కాషన్ డిపాజిట్ 3,000 ఉంది. టోటల్ కలిపి 1,76,000 ఉంది. అదర్ దెన్ బయో ఇన్ఫర్మేషన్ విత్ కాకుండా మనకు రెగ్యులర్గా అయిన కంప్యూటర్ సైన్స్ సంబంధించిన అలైడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటి కూడా 1,95,000 రూపీస్ ఫీ ఉంది. పర్ యానం అనమాట, 2 సెమిస్టర్స్కి సంబంధించింది. ప్లస్ వన్ టైం ఫీ 1,03,000, టోటల్ కలిపి 1,98,000 రూపీస్ అనేది ఉంటుంది. ఇది ఫైనల్ అనమాట. ఇది ఆఫ్టర్ కన్సెషన్. దీంట్లో అయితే ఏముంటుందో. దెన్ రీఫండ్ పాలసీ. ఇన్ కేసు ఒకవేళ మీరు విట్ రాసిన తర్వాత ఫీ కట్టిన తర్వాత ఇన్ కేసు మీకు రీఫండ్ కావాలనుకుంటే నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్ వెనకకి ఇచ్చేస్తారు. 1,000 రూపీస్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్, అంటే మీరు అడ్మిషన్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ కమెన్స్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా 1,000 రూపీస్ ప్లస్ జీఎస్టీ కట్ చేసుకుని రిమైనింగ్ ఇచ్చేస్తారు. లేదు ప్రోగ్రామ్ కమెన్స్ అయిన 25 డేస్కి అయితే మాత్రం 10% ఆఫ్ అకాడమిక్ ఫీ, అంటే 1,78,000లో 17,000 రూపీస్ వాళ్ళు కట్ చేసుకుంటారు. అండ్ 25 days to 40 daysలో అయితే మాత్రం 20% ఆఫ్ అకాడమిక్ ఫీ కట్ చేసుకుంటారు. 40 days తర్వాత మాత్రం ఓన్లీ కాషన్ డిపాజిట్ అనే 3,000 రూపీస్ అయితే వెనక్కి ఇవ్వడం జరుగుతుంది, కానీ రిమైనింగ్ అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వరు. కాబట్టి ఎవరైనా సరే విట్లో జాయిన్ అయ్యి విత్డ్రా చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇదికైతే గమనించాల్సి ఉంటుంది. అయితే ఇందాక నేను చెప్పేటప్పుడు ఎల్పీయూ సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ అయితే చెప్పలేదు. సో ఎల్పీయూ మీకు అప్లై చేసుకునే డేట్ ఏదైతే ఉందో తొందరలోనే ఉంది. సో ఎల్పీయూ మాత్రం మీకు 25th మార్చ్ రోజు ఎగ్జామినేషన్ ఉంది. యాజ్ వెల్ యాజ్ విట్ అయితే మాత్రం మీకు 30th మార్చ్ ఇది లాస్ట్ డేట్ అనమాట, ఈ రెండింటికి అప్లై చేసుకోవడానికి. సో ఈ లోపల అయితే మీరు త్వరపడండి. దెన్ ఎగ్జామినేషన్ ఇందాక చెప్పినట్టు ఇది ఏప్రిల్లోనే ఎగ్జామినేషన్ అయితే విట్ వాళ్ళది ఉంటుంది. నెక్స్ట్ మనం శివనాడార్ యూనివర్సిటీ గురించి చూద్దాం. నెక్స్ట్ శివనాడార్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్లో టాప్ 3 యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియాలో శివనాడార్ యూనివర్సిటీస్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీస్. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన యూనివర్సిటీ. చాలా తక్కువ కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అయితే వచ్చింది. మిగతా ఏ కాలేజెస్ కూడా రాలేదు. ఓన్లీ 3 యూనివర్సిటీస్, శివనాడార్ యూనివర్సిటీ, మణిపాల్ ఒకటి అండ్ బిట్స్ పిలాని ఒకటి, ఈ మూడింటికి మాత్రమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ వచ్చింది. ఏదైతే మీరు నాక్ అక్రిడేషన్ కానీ లేకపోతే అటల్ ర్యాంకింగ్ కానీ మిగతా క్విజ్ ర్యాంకింగ్ కానీ ఈ రకంగా ర్యాంకింగ్ చూస్తారో అట్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది ఓన్లీ ద టాప్ మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి వాటిలో శివనాడార్ యూనివర్సిటీ కూడా ఒకటి. సో శివనాడార్ యూనివర్సిటీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. SNUCEE అని చెప్పి అంటారు. 1,500 రూపీస్ దీని అప్లికేషన్ ఫీ. తర్వాత ట్యూషన్ ఫీ తీసుకుంటే మీరు బీటెక్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇక్కడ 3 lakhs రూపీస్ పర్ యానం ఉంటుంది. 3 lakhs into 4 అయితే 12 lakhs రూపీస్ మీకు ఓన్లీ
ఫీజు మాత్రమే 12 lakhs రూపీస్ అయితే అవడం జరుగుతుంది. తర్వాత అడ్మిషన్ ఫీ 20,000 రూపీస్ ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. అండ్ దెన్ కాషన్ డిపాజిట్ ఇంకొక 20,000 ఉంటుంది. ఇది వన్ టైం బట్ రిఫండబుల్. దెన్ సిడిసి ఫీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది 6,000 రూపీస్ ఉంటుంది. దెన్ హాస్టల్ ఫీజ్ 20,000, 78,000 బేస్డ్ అపాన్ మీ షేర్డా, నాన్ షేర్డా, ఏసీయా, నాన్ ఏసీయా అని ఉంటుంది. దెన్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ కేస్ కావాలనుకుంటే ఫస్ట్ డే స్కాలర్స్కి 71,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం శివనాడార్ యూనివర్సిటీలో సంబంధించిన ఫ్రీ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ స్కాలర్షిప్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫీ వేవర్ అనేది ఉంటుంది. 50% ఫర్ స్కూల్ టాపర్స్, అంటే మీ కాలేజ్లో కానీ లేకపోతే బోర్డులో కానీ ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి 50% ఆఫ్ ఫీ అనేది వాళ్ళకి స్కాలర్షిప్ కింద అందించడం జరుగుతుంది. అండ్ మెరిట్ బేస్డ్, అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ మెరిట్ బేస్డ్ దాంట్లో మీరు టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25% అయితే వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ స్కూల్ టాపర్ స్కాలర్షిప్ 50% వేవర్ ఆన్ ట్యూషన్ ఫీ. సో వీళ్ళకి ఏమొచ్చి ఉండాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్లో అబౌవ్ 98% అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇది ఫర్ బీటెక్ సివిల్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి మాత్రం 95% అండ్ అబోవ్ వస్తే వీళ్ళందరికీ కూడా 50% ట్యూషన్ ఫీలో మీకు వేవర్ అయితే ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్లో మీరు కానీ 98% తెచ్చుకుంటే సబ్జెక్ట్స్లో 50%. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ మాత్రం 95% మార్క్స్ ఇన్ క్లాస్ 12th బోర్డ్ ఆర్ అట్లీస్ట్ 98% ఇన్ జేఈ మెయిన్స్ ఆర్ అట్లీస్ట్ 40 ఇన్ ఐబీ బోర్డు. వీటన్నిటిలో ఏదన్నా ఉంటే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ కింద 25% వేవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ నుంచి వస్తారో ఇక్కడ కూడా 100% ఫీ వేవర్ అయితే ఉంది ఆన్ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఛార్జెస్. సో ఈ 100% ఫీ కావాలి, ట్యూషన్ ఫీ కావాలి అనుకుంటే, మీకు వేవర్ కావాలనుకుంటే, సో మీ యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs రూపీస్ ఉండాలి. అండ్ చదివిన వాళ్ళందరూ కూడా ఈ స్కూల్స్లో నుంచి, ఈ కాలేజెస్లో చదివి ఉండాలి. సో విద్యాగన్ మున్సిపల్ స్కూల్స్ ఇట్లా ఈ రకంగా ఇవ్వడం జరిగింది. జవహర్ నవోదయ విద్యాలయ యాజ్ వెల్ యాజ్ ప్రతిభా వికాస్ విద్యాలయ, సూపర్ 30, సూర్యోదయ స్కూల్, విద్యా వినామ్, ఇట్లా ఈ రకమైన స్కూల్స్లో చదవాలి. ఇన్ కేస్ ఒకవేళ ఈ స్కూల్స్లో చదవకుండా బట్ స్టిల్ మీకు 3 lakhs per annum అనేది మీ దాంట్లో అమౌంట్ యాన్యువల్గా ఉండి మీకు స్కాలర్షిప్ కావాలనుకుంటే అడ్మిషన్స్ అట్ snu.edu.in అనే ఈ మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ పెడితే వాళ్ళు ఇమీడియట్గా మీకు ఆ స్కాలర్షిప్ సంబంధించి ఏదైనా ఉంటే కన్సిడర్ చేస్తారు. బట్ ఖచ్చితంగా చాలామందిని అయితే కన్సిడర్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కోటా కింద కూడా తీసుకోవడం జరిగింది. చెస్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్క్వాష్ అండ్ టేబుల్ టెన్నిస్లో ఎవరైతే మంచి సర్టిఫికేషన్స్ ఏదైతే ఉంటుందో స్పోర్ట్స్ కోటా నుంచి, అంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కానీ, స్పోర్ట్స్ స్పెసిఫిక్ టెస్ట్ కానీ, వీటిలో సర్టిఫికేట్స్ వచ్చిన వాళ్ళకి కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అలాగే కాలేజ్ బోర్డ్ ఇండియన్ స్కాలర్షిప్ గురించి ఫ్యామిలీ ఇన్కమ్ 8,000 రూపీస్, మీరు 8 lakhs రూపీస్ పర్ యానం ఉండి ఎస్ఐటి ఎగ్జామ్లో కానీ మీరు టాపర్ అయితే మాత్రం వీళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఖచ్చితంగా ఇక్కడంతా కూడా ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో శివనాడార్ యూనివర్సిటీ కండక్ట్ చేసే ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దీనికి లాస్ట్ డేట్ వచ్చి మనకు 31/3/2024. సో ఇందాక చెప్పినట్టు ఎల్పియూ కానీ లేకపోతే విట్ కానీ ఇవన్నీ కూడా 25th and 30th కంప్లీట్ అయిపోతుంది. శివనాడార్ మాత్రం 31/3/2024 ఇది లాస్ట్ డేట్. ఆ రోజు లోపల అప్లై చేసుకోవాలి. దెన్ ఫైనల్గా IIIT గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, దాని గురించి డీటెయిల్స్ చూద్దాం. IIIT గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఐటీస్తో పోటీ పడే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ IIIT అనుకోవచ్చు మనము. సో ఈ ఆర్గనైజేషన్లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రికల్ సంబంధించి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ అయితే IIITలో ఉంది. సో IIITలో యూజీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ 6th February స్టార్ట్ అయిపోయింది. 1st April స్టాప్ అయిపోద్ది. సో ఇందాక నుంచి నేను చెప్తున్నటువన్నీ కూడా 25th, 30th and 31st and 1st April లాస్ట్ అనమాట. సో కాబట్టి దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి. అయితే IIIT గురించి ఎక్కువ చెప్పను నేను దాంట్లో, ఎందుకంటే IIIT గురించి ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అయితే మెయిన్ ఏదైతే మన IIIT ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏ రకంగా ఉంటుంది అనే దానిపైన క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో మీకు IIIT నుంచి స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో IIIT వీళ్ళు SBI వాళ్ళతో యాజ్ వెల్ యాజ్ లోన్ స్కీమ్ అనే రెండింటి ప్రకారము వీళ్ళు మీకు అప్ టు 40 lakhs స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 40 lakhsకి మీకు ఏదైతే SBI ఇస్తుందో, సో దీంట్లో మాత్రం మీకు అమౌంట్ ఏదైతే ఉందో అది 40 lakhs దాకా మీకు మ్యాక్సిమం లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్ 8.65% ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో, మీరు ఈ ఇంట్రెస్ట్ రేటు ఎవ్రీ ఇయర్ మామూలుగా ఇంట్రెస్ట్ మాత్రమే కడితే సరిపోతుంది. మెయిన్ లోన్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఎడ్యుకేషనల్ లోన్, దీన్ని రీపే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటిదాకా అంటే 15 years దాకా మీకు టైం ఇచ్చారు. లేదా మీకు జాబ్ వచ్చిన 1 year or 6 months లోపల మీరు కడితే సరిపోద్ది ఏది ఈ టోటల్ అమౌంట్. సో దీన్ని
ఈ రెండిట్లో అంటే ఏదైతే 15 ఇయర్స్ ఆర్ ఎల్స్ 1 ఇయర్ 6 మంత్స్ ఏదైతే తక్కువ ఉంటుందో ఆ తక్కువ లోపల కట్టాలి. సో అంతవరకు ఆ పీరియడ్ వరకు అయితే మీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే మీరు మెయిన్ అమౌంట్ ఉంటుందో మెయిన్ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టి ఈఎంఐ కింద కట్టే సరిపోద్ది. సో ఆ రకంగా మీకు ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది అని ఆ ఆఫర్ లెటర్ చూపిస్తేనే ఇమ్మీడియట్గా ఎస్బీఐ నుంచి మీకు ఎడ్యుకేషనల్ లోన్ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లోన్, మీకు పేరెంట్స్కి లోన్ ఉన్నా కూడా, లేకపోతే పేరెంట్స్ స్టేటస్ బాగాలేకపోయినా కూడా, ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోయినా కూడా, కొల్లెటర్ ఏమీ లేకుండా క్లియర్గా వాళ్ళు ట్రిపుల్ ఐటీలో మీరు ఒట్టి ఆఫర్ లెటర్ బేస్ ప్రకారం మీకు ఫ్రీగా ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ టోటల్గా ఇప్పుడు మనము చూస్తున్న 4 ఎగ్జామ్స్ సంబంధించి ట్రిపుల్ ఐటీ యాజ్ వెల్ as శివనాడార్, విట్ యూనివర్సిటీ యాజ్ వెల్ as ఎల్పీకి సంబంధించిన డీటెయిల్స్. సో ఇంకేదైనా పర్టికులర్గా మీకు యూనివర్సిటీకి కావాల్సిన డీటెయిల్స్ ఏదైనా కావాల్సి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. బట్ ఈ ఎగ్జామ్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. మనకు 1 ఏప్రిల్తో అన్ని వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ అప్లికేషన్ డేట్స్ అయితే అయిపోతున్నాయి. సో ఇమ్మీడియట్గా అయితే వాటికైతే అప్లై చేసేయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.